నమస్తే మామ. నమస్తే. నమస్తే. ఈరోజు మనం మంగళగిరి నుంచి గన్నవరం దాకా కొత్తగా స్టార్ట్ అయిన మన నేషనల్ హైవేని ఒకసారి చూద్దామని హైవే మీదకి వెళ్ళాం మామ. హైవే చుట్టూతా ఎత్తైన బిల్డింగ్స్. ఇది కొత్తగా నిర్మించారు మామ. ఈ మధ్యకాలంలోనే కృష్ణానది మీద మరొక బ్రిడ్జిని వేసి కొత్త హైవే నిర్మించారు. ఇది మంగళగిరి నుంచి గన్నవరం దాకా వెళ్తున్న నేషనల్ హైవే మామ. హైవే చూస్తుంటే ఉంది నల్లగా చెర్రిపోతులాగా ఉంది. తన చూపు మేర ఎత్తైన బిల్డింగులు, పంట పొలాల్లాగా ఉన్నాయి. చూడండి మామ, బిల్డింగులు చూడండి ఎలా ఉన్నాయో. ఒకసారి చూద్దాం రోడ్డు ఎలా ఉందో అని బయలుదేరాం మామ బైక్ మీద. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది మామ. అసలు ఎలా ఉందంటే రోడ్డు ఆకాశంలో పరిగెడుతున్నట్టే ఉంది రైహన. ఇది కొత్తగా వేశారు కాబట్టి ఇంకా మనకి ట్రాఫిక్ సమస్యలు ఏమీ రాలేదు. తన చూపు మేర నల్లగా మన జెర్రిపోతే ఎలా ఉంటుందో పాము అలా ఉంది మామ రోడ్డు. బండి ఎంత స్పీడ్ పట్టుకున్నా సరే వెళ్ళిపోవచ్చు. ఒక్కసారైనా హైవే మీద వెళ్ళాలి మామ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేషనల్ హైవే ఏమా ఫాస్ట్గా నిర్మించారు మామ. బాగా వండర్ఫుల్గా ఉంది హైవే. రోలే కొద్దీ తోలాలనిపిస్తుంది మామ బండిని, అట్లా ఉంది హైవే. చుట్టూతా బోర్డులు పెట్టారు అడ్రస్లు చూపించే విధంగా. ఇది 6 లైన్ హైవే కొత్తగా నిర్మించారు మామ. కృష్ణానది మీద వంతెన నిర్మించి దాని మీదుగా వేసేసారు ఈ రోడ్డుని. మనకి ఇది ఫస్ట్ పాత రోడ్డు, అది ఇది రెండో రోడ్డు అవుతుంది. ఇటు హాయ్లాండ్ మీదుగా మంగళగిరి నుంచి వెళ్ళిపోతుంది మామ. రోడ్డు అసలు ఎలా ఉందంటే చెప్పడానికి కూడా రానంత అందంగా ఉంది మామ రోడ్డు. చుట్టూతా పంట పొలాలు, మధ్యలో మనకి అమరావతి రాజధాని రోడ్లు. ఆ రోడ్ల మీదుగా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం మామ పైనుంచి. చూడండి పొలాలు ఎలా ఉన్నాయో మామ. దూరంగా చూడండి బంతిపూల తోటలు ఎలా ఉన్నాయో. లొకేషన్ అయితే వండర్ఫుల్గా ఉంది మామ. మార్వలస్గా ఉంది మామ రోడ్ అయితే. మనకి ఎట్లా ఉందంటే ఫ్లైట్ దిగేటప్పుడు ఎయిర్పోర్ట్లో రోడ్స్ ఎలా ఉంటాయో అలా ఉంది మామ. ఎయిర్పోర్ట్ లాగా ఉంది మామ. మన ఫ్లైట్లు దిగేటప్పుడు ఉన్నట్టు ఉంది రోడ్డు. చూడు ఎలా ఉంది మామ. ఇది కొత్త కాబట్టి ఇట్లా ఉంది. తర్వాత అయితే మళ్ళీ మార్పు వచ్చేస్తాయి. మంచి లొకేషన్స్ మామ. ఎవరైనా రీల్స్ చేసుకోవాలంటే రోడ్డు మీద వెళ్ళి రీల్స్ అవి చేసుకోవచ్చు. అలా ఉన్నాయి మామ రోడ్లు. మనం ఫోటోలు దిగేటట్టుగా, లొకేషన్స్ చూసేటట్టుగా, మన సినిమాలో ఎలా అయితే రోడ్లు ఉంటాయో అలాంటి మాదిరిగా ఉంది మామ రోడ్డు. వండర్ఫుల్ రోడ్డు మామ. పోతా ఉన్నాం ఇప్పుడు మామ మనం. మన కృష్ణానది రివర్ చూడాలి కదా, వెళ్ళిపోతా ఉంది. చూడు మామ రోడ్డు ఎలా ఉందో. జెట్ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు మామ బైక్తో మనం. గన్నవరం అటు వెళ్ళాలంటే మనం ఇటు టౌన్లో గుండా ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ హైవేతో ఈ స్పీడ్గా వెళ్ళిపోవచ్చు మామ ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాళ్ళు. అలా ఉంది మామ రోడ్లు. ట్రాఫిక్ అనేది మనకి ఎక్కడా తగలదు. ఓన్లీ వన్ వే. చుట్టూతా చూడు మామ పనులు జరుగుతూ ఉన్నాయి ప్రొక్లైనర్లతో. ఈ రోడ్డు పడటం వల్ల ఆ సైట్ రోడ్లకి మంచి వాల్యూ వచ్చింది మామ. సూపర్ వాల్యూ ఇక వాళ్ళ పొలాలకి.
సైట్లకి. మన చూపు మేర ఎక్కడ పట్టినా ప్రొక్లైనర్స్ పనిచేస్తూ ఉన్నాయి. మన అమరావతి భవనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ రోడ్డు మీద నుంచి వెళ్తూ ఉంటే మామ. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది మామ, అయినా చివరి గంట చూస్తే మీకే అనిపించింది రోడ్డు ఎలా ఉందనేది. సూపర్ రోడ్డు మామ. రోడ్ల మట్టి కొత్తగా పవర్ స్టేషన్స్ చూడండి మామ ఎలా వేసారు. టవర్స్, హైవే టవర్స్. ఒక 15 కిలోమీటర్లు డిస్టెన్స్తో నిర్మించారు మామ ఈ బ్రిడ్జ్. ఈ రోడ్డుని 15 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రోడ్ నుంచి మనం వెళ్ళిపోయి మళ్ళీ మనం విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గరికి వెళ్ళాలంటే అక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది మామ. ఇంకా కొన్ని పక్క రోడ్డు వర్క్ జరుగుతూ ఉంది మామ. ఒక సైడ్ వదిలారు, ఒక సైడ్ వర్క్ జరుగుతూ ఉంది. పవర్ టవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ మధ్యలో మనకి ఒక టోల్ గేట్ కూడా తగులుతుంది మామ. సెంట్రల్ హైవే టోల్ గేటు, టోల్ ప్లాజా మనకి తగులుతుంది మనకి ఈ రోడ్లో. రోడ్డు మాత్రం ఎంతో చక్కగా ఉంది మామ, మామూలుగా లేదు. చూడండి టవర్స్ ఎలా ఉన్నాయో మనకి. విద్యుత్ లైన్లు తాగడానికి పెద్ద పెద్ద టవర్స్ నిర్మిస్తూ ఉన్నారు రోడ్లకి ఇరువైపులా. చూడు ఎట్లా ఉందో, ఫారిన్లో రోడ్లు ఉన్నట్టుండి. మన సినిమాలో చూపిస్తుంటారు కదా ఫారిన్లో, అలా ఉన్నాయి రోడ్లు. ఇది హైకోర్టుకి వాటికి వెళ్ళే దారి అంట మామ. ఆ బోర్డులు ఆ కింద నుంచి రూట్ వెళ్ళిపోతుంటుంది రాజధానిలోకి. ఇది కూడా రాజధానికి వెళ్ళే రోడ్డు మామ. అది మనం క్రాస్ చేసుకుని వచ్చాం. ఇప్పుడు మనం ఇక టోల్ ప్లాజా దగ్గరికి ఎంటర్ అవుతున్నాం మామ. బోర్డు చూడండి మన ఎదురుగా. సెక్యూరిటీ వాళ్ళు పక్కకి పంపిస్తూ ఉన్నారు వెహికల్స్ని. అటు వచ్చిన వెహికల్స్ అన్నిటినీ అడ్రస్ చూపిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇది కొత్తగా రన్ అవుతుంది మామ, ఇంకా స్టార్ట్ చేయలేదు, వర్క్ జరుగుతుంది ఈ హైవేలోనే టోల్ ప్లాజా. ఇదిగో మామ కృష్ణానది మీదకి వచ్చాము ఇక మనం. కన్ను చూపు మేర మన కృష్ణానది చూడండి ఎలా ఉందో మామ. ప్రకాశం బ్యారేజీ తర్వాత ఇది రెండోదిగా కొత్తగా నిర్మించారు మామ. ఈ నిండుకుండలా ఉండే కృష్ణానదిలో సిమెంట్ పిల్లర్స్ వేసి బ్రిడ్జిని నిర్మించారంటే గ్రేట్ మామ. ఆ నీళ్ళలో, నిండుగా ఉన్న నీళ్ళలోనే పిల్లర్స్ వేసి ఎంత రోడ్డుని, ఇంత బ్రిడ్జిని నిర్మించారంటే గ్రేట్ మామ. మన వాళ్ళ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్. ప్రకాశం బ్యారేజీ ఇవన్నీ బ్రిటిష్ కాలంలో నిర్మించినవి, కానీ ఇప్పుడు ఇది మన జనరేషన్లో మన కాలంలో నిర్మించిన రోడ్డు మామ ఇది. తన చూపు మేర కృష్ణానది మామ.
మనం ఇక దగ్గరకు వచ్చేసాం మామ, మన రోడ్డుకి. రోడ్డు ఎండ్ అవడానికి వచ్చేసాం దగ్గరికి. నాకైతే ఒక 20 మినిట్స్ పట్టింది మామ. ఇదిగో మన సైడ్ రోడ్డుకు వచ్చేసాము. కిందకి దిగి, హైవే నుంచి కిందకి దిగి మనం ఈ హైవే మీదగా డైరెక్ట్గా వెళ్ళిపోతే గన్నవరం దగ్గరికి వెళ్ళిపోతాం మామ. మనం టౌన్లోకి వెళ్ళాలి కాబట్టి సైడ్ రోడ్డుకు వచ్చేసేసాము, సర్వీస్ రోడ్లోకి. ఈ సర్వీస్ రోడ్లోంచి తీసుకొని ఇక మనం చిన్నగా విజయవాడ సిటీలోకి ఎంటర్ అవుతున్నాం మామ. నమస్తే మామ.